God has created man to live forever. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు తన వలె శాశ్వతంగా జీవించాలని చేశాడు. దేవుడు మానవునికి నిర్మాణం చేసినప్పుడు God has created him with a purpose and work. ఒక ఉద్దేశము, ఒక పని కొరకు దేవుడు మనుషుణ్ణి చేశాడు. God has introduced work to the man before introducing the woman. దేవుడు పురుషునికి స్త్రీని పరిచయం చేయటానికంటే ముందు ఆదాము గారికి పనిని పరిచయం చేశాడు. ఏదైనా వనంలో సేద్యం చేయటం కోసం దేవుడు ఆదామును నియమించాడు. దేవుని చిత్తం మానవుని పట్ల నిరంతరం నివసించటం తప్ప, నిరంతరం నివసించి పని చేయటం తప్ప విశ్రాంతి తీసుకోవటం కాదు. కానీ మానవునికి ఖచ్చితంగా దేవుడు విశ్రాంతిని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మానవుడు పాపం చేశాడు. ఆ కారణం చేత ప్రయాస అతని జీవితంలో ప్రవేశించి విశ్రాంతి లేనివాడుగా ఉన్నాడు. దేవుడు అతనికి విశ్రాంతిని కలిగించాలనుకున్నాడు. అందుకే God has introduced the physical death to the believer and unbeliever. దేవుడు మానవుని చేసినప్పుడు మానవునికి ఆయన అద్భుతమైనటువంటి తన లైక్నెస్ అండ్ ఇమేజ్ ఇచ్చాడు. తన పోలిక, తన స్వరూపం ఇచ్చాడు జీవించటం కోసం. కానీ ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కారణం చేత దేవుడు అతనికి రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. వై గాడ్ హ్యాస్ గివెన్ యాడమ్ రెస్ట్ మీన్స్ బికాస్ హీ సిన్డ్ అగెనిస్ట్ గాడ్ అండ్ రెబెలియన్ అగెనిస్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకం అయ్యాడు కనుక దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించకుండా ఆదాముకు దేవుడు రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. దట్ ఈస్ కాల్డ్, రెస్ట్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ డెత్. ఆ విశ్రాంతినే ఫిజికల్ డెత్ అన్నారు. విశ్రాంతికి మరొక పదం ఇంటర్వెల్. ఇంటర్వెల్ అంటే విరామం అని అర్థం. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మధ్యలో ఇంటర్వెల్ ఉన్నట్టుగా ఈ మొదటి భూమి మీద మానవుని పనికి, రెండవ భూమి మీద నూతన భూమి మీద మానవుని పనికి మధ్య ఈ ఇంటర్వెల్ దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు. పాత నిబంధనలోని భక్తులు మరణించినప్పుడు భూమికి కింది భాగానికి దిగారు. అబ్రహాము మృతి నొంది పితరులతో చేర్చబడ్డాడన్నప్పుడు భూమి దిగువన ఉన్న పరదేశంలోని పాతాళములోని పరదేశంలో దిగారు. దే వెంట్ డౌన్ ఇన్ టు ద ఎర్త్. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత దే గాన్ అప్. వారు ప్రభు సన్నిధికి వెళ్ళటం ప్రారంభించారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలకు విశ్రాంతి నిలిచి ఉన్నది నేను చాలా చోట్ల విన్నాను. నాకు ఇంకొక 30 సెకండ్లు ఉంది. నేను చాలా చోట్ల విన్నాను, నిత్య విశ్రాంతి అంటున్నారు. బైబిల్లో వెతికాను, నిత్య విశ్రాంతి అనే పదం బైబిల్లో లేదు. విశ్రాంతి అనే పదం మాత్రమే ఉంది. ఇంగ్లీష్లో ఇటర్నల్ రెస్ట్ అంటే పరసంబంధమైన విశ్రాంతి అనే అర్థం తప్ప నిత్య విశ్రాంతి కాదు. ఇది డెత్, ఎ డోర్ టు ద హెవెన్, టెంపరరీ. Our dwelling in the heaven is very temporary and again we will come back. మనం ప్రభువుతో వెనక్కి వస్తాం. వెనక్కి వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పాలనలో పాల్గొంటాం, బాధ్యతలు స్వీకరిస్తాం. నూతన భూమి మీద కూడా బాధ్యతలు స్వీకరిస్తాం. ఒక మనిషికి విశ్రాంతి ఏదన్నా ఉంది అంటే అది భౌతిక శరీరం తర్వాత, భౌతిక మరణం తర్వాత, పునరుద్ధానం మధ్యలో మాత్రమే అనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తోంది. కాబట్టి ఈ మరణాన్ని గురించి వాక్యంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది, ఆనరబుల్ అన్నాడు. కానీ భక్తుల మరణంకి వచ్చేటప్పటికి ఆనరబుల్ కాదు,
ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అమూల్యమైనది అన్నాడు. ఆనరబుల్ కంటే అమూల్యమైనది అనే పదం చాలా గొప్పది. అమూల్యమైనది భక్తుల మరణం. పరంజ్యోతి గారి మరణం దేవుని దృష్టిలో అమూల్యమైనటువంటిదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తోంది. దేవుని యొక్క వాక్యంలో ప్రభువు తిరిగి వచ్చినప్పుడు తన దాసుని తీసుకుని వస్తారు. ఇక ఎడబాటు లేని వారిగా కుటుంబం వారితో ఉంటారు. ఈ నిరీక్షణ చేత వారు ఆదరణ పొందాలని ప్రభువు పేట తెలియజేస్తూ